అయ్యేమో గోకుడు ముచ్చట్లు, కొడుకేమో ఫేకుడు ముచ్చట్లు, ఈ మంత్రులేమో పీకుడు ముచ్చట్లు, ఇక మిగిలిన ఈ పింకీలేమో జోకుడు ముచ్చట్లు. ఇవన్నీ బంద్ చేస్తే తెలంగాణ రాష్ట్రం బాగోడు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అసలు పట్టించుకోవట్లేదు, నిధులు ఇవ్వట్లేదు, అసలు అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు అని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాన్స్టెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మీద, మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తోందో, మోడీ గారు 12వ తారీఖున ఎరువుల కర్మాగారం, రోడ్ వేస్ కి సంబంధించి, రైల్వే లైన్స్ కి సంబంధించి 9,500 కోట్ల నిధుల్ని తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెడుతున్నారు, కేవలం ఈ 3 ప్రాజెక్ట్స్ కి సంబంధించి. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఎప్పుడైతే బహిరంగ సభ పెట్టారో అప్పుడు క్లియర్ గా చెప్పారు, ఇన్నాళ్ళు మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఎందుకు రాలేదు, అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఎందుకంటే మీరు టీఆర్ఎస్ అభ్యర్థిని మీరు గెలిపించలేదు. నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన ఈ బుర్రలో కనీసం ఇంగితమైన జ్ఞానం ఉంటే ఎంత బాగుండేదో, ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందేదో అనిపిస్తుంది. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనే దానికి ఇర్రెస్పెక్టివ్ గా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేవలం అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి తప్ప పార్టీ గెలిచిందా, మీ అభ్యర్థి గెలిచాడా అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. అలా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టలేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. సీఎం కేసీఆర్ గారికి, పీఎం నరేంద్ర మోడీ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఎందుకు అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆర్ఎఫ్సిఎల్ కి సంబంధించి, రైల్వే లైన్ కనెక్షన్ సంబంధించి 3 నేషనల్ హైవేస్ ని ఎక్స్టెండ్ చేస్తూ దాదాపు ఈ 3 ప్రాజెక్ట్స్ కి 9,500 అంటే 9,500 కోట్లు సుమారుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతుంది. అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారు రోల్ బ్యాక్, పీఎం రోల్ బ్యాక్ అని నినాదాలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు సంఘాలని కలిసి మీరు వ్యతిరేకత తెలుపుతున్నారు నరేంద్ర మోడీ గారి మీద? ఎందుకంటే మీకు లేని ఇంగిత జ్ఞానం నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి. మీకు ప్రోటోకాల్స్ తెలియవు, పీఎం వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు, కానీ మీరు మళ్ళీ మర్యాదల గురించి మాట్లాడతారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గనక మీరు కోరుకుంటున్నట్టయితే, తెలంగాణ రైతుల భవిష్యత్తు గనక మీకు దృష్టిలో ఉంటే, వాళ్ళ అభివృద్ధిని మాత్రమే మీరు కోరుకున్నట్టయితే, రేపు నరేంద్ర మోడీ గారిని అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ మీరు ఆయనని ఆహ్వానించి ఈ ఆర్ఎఫ్సిఎల్ ని జాతికి అంకితం చేసే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ, అదే విధంగా రైల్వే లైన్ ఎక్స్టెన్షన్, ఇంకా 3 నేషనల్ హైవేస్ కి సంబంధించిన ప్రారంభోత్సవం కి సంబంధించిన ఈవెంట్స్ కి కూడా మీరు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతూ, ఇంకా కూడా మీరు డబ్బులు ఇచ్చి మనుషుల్ని పెట్టి మోడీ రోల్ బ్యాక్ అని నినాదాలు ఇస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేయడానికే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి గురించి మీకు ఇంత కూడా సోయలేదని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. లేదు నేను రాజకీయాలు చేసుకుంటూ బతుకుతాను, మోడీ ఎవరు, ఈడీ ఎవరు, బోడీ ఎవరు అని అనుకున్నావు అనుకో, ప్రజలు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. నిన్నెవరు బొట్టు పెట్టి హారతులు ఇచ్చి ఎవరు పిలవరు. ఇది నీ బాధ్యత. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నీ వంతు, నీ ధర్మం. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.